హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ అప్డేట్స్. మనమైతే ఇప్పుడు ఒక 11వ వారం ఎలిమినేషన్ అనాలిసిస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీక్ ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పని అయితే అందరూ అనొచ్చు. ఎందుకంటే ఈ వీక్లో ట్విస్టులు జరుగుతున్నాయి. అసలు తేజ ఎక్కడ, టేస్టీ తేజ ఎక్కడ, విష్ణుప్రియ ఎక్కడ, మన పృథ్వీ, అసలు గౌతమ్, వీళ్ళందరూ ఓటింగ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది. ఫస్ట్ అయితే మనకి టాప్లో గౌతమ్ అయితే ఉన్నాడు. టాప్లో గౌతమ్ ఎలా ఉన్నాడు? ఇప్పుడు గౌతమ్ కూడా అర్థమైనట్టుంది. అంటే మనము వాయిస్ రైజ్ చేయాలి, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఇలా ఎన్ని రోజులు చూద్దాం. మిగతా హౌస్ మేట్స్ టార్గెట్ చేసే విధానంలో, మాటలు వదిలే విధానంలో వాళ్ళు బ్యాడ్ అవుతున్నారు, మన గౌతమ్ గుడ్ అవుతున్నాడు. సో ఇలా అయితే మన గౌతమ్కి అయితే మంచి ఓటింగ్ అయితే పడుతుంది ప్రతి విషయాల్లో. అంటే మనము చూసిన లాస్ట్ ఎపిసోడ్లో కూడా ప్రేరణతో కావాలనే గొడవ వేసుకున్నాడు. అంటే ఇక్కడ అంటే అంతకుముందు ఎలిమినేషన్ అంటే ప్రతిరోజు ఏదో ఒక కంటెంట్తోనూ గొడవతోనూ స్క్రీన్ మీదకి వస్తున్నాడు. స్క్రీన్ మీదకి రావాలి, కనిపించాలి, అంటే ఆడియన్స్ మర్చిపోకూడదు అనే థింకింగ్లో, అనే మెంటాలిటీలో ఉన్నాడని నాకు అనిపించింది. ఎందుకంటే మీరు చూస్తే అసలు నిన్న అది గొడవ పెట్టుకోవాల్సిందే కాదు. అలాగే ఇంకా నామినేషన్లో అంటే ఓకే, నామినేషన్లో కొంచెం వాయిస్ రైజ్ చేయాలి, అది తప్పను. కానీ మిగతా రోజుల్లో మీరు కావాలని చూడండి, ప్రతిరోజు ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలి, ఏదో ఒక కంటెంట్ గొడవ వాయిస్ రైజ్ చేయాలి అనేది మన గౌతమ్ అయితే ఆలోచిస్తుంటాడు. అందుకే బిగ్ బాస్ ఆడియన్సు సగం మర్చిపోవట్లేదు, ఓట్లు కూడా కుమ్మరిస్తున్నారు. మీరు అనుకోవచ్చు ఇక్కడ కన్నడ బ్యాచ్ వర్సెస్ తెలుగు బ్యాచ్ అని. సో ఇక్కడ మనము బిగ్ బాస్ సీజన్లో, అంటే బిగ్ బాస్ మనం సీజన్ 8లోనే కాదు, ప్రతి సీజన్స్లో ఉన్నారు కదా ఆ విధంగా కన్నడ బ్యాచ్ అని ఇట్లా. సో మనం బిగ్ బాస్ హౌస్లో అయితే అలా అయితే ఆలోచించకూడదు. మనం యాజ్ ఏ హౌస్ మేట్గానే మనమైతే ఆలోచిస్తున్నాం, మనం రివ్యూ అయితే చేస్తున్నాం. ఇంకా దాని తర్వాత టేస్టీ తేజ అసలు ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన వ్యక్తి బిగ్ బాస్ హౌస్లో. స్టార్టింగ్లో అంతకుముందు బిగ్ బాస్లో అయితే అంతగా పెర్ఫామ్ చేయలేదు, అంతగా అయితే ఎఫెక్ట్ చూపించలేదు. అదే ఈ బిగ్ బాస్ సీజన్ 8లో తన శక్తికి మించి గేమ్ ఆడుతున్నాడు. దానికి మనమైతే ఓకే, హ్యాట్స్ ఆఫ్. శక్తికి మించి అయితే ఆడుతున్నాడు. అలాగే అంత ఆడినా సరే పెర్ఫార్మెన్స్ ఇంకా ఎక్కడో తక్కువ ఉందని మనకి అనిపించిన సమయంలో ఈ బిగ్ బాస్ హౌస్ మేట్స్ కొన్నిసార్లు టార్గెట్ చేయడం, మన తేజ కూడా కొంచెం ఓవర్ స్మార్ట్గా ఆడటం, అంటే బిగ్ బాస్ రూల్స్ని కొంచెం అతిక్రమించినట్టుగా. మొన్న ఎగ్ టాస్క్లో కావాలని వేసాడు. అది కావాలని వేసాడని అందరూ అంటున్నారు, కానీ కావాలని వేసాడు, దాంట్లో లాజిక్ కూడా ఉందని నేను అనుకుంటున్నా. సో ఇదైతే జరుగుద్ది. దీనివలన మన తేజ అందరి దృష్టిలో వర్స్ట్ ప్లేయర్గా ఉంటాడు. కానీ బిగ్ బాస్ ఆడియన్స్ దృష్టిలో మన తేజ తన ఎమోషనల్ కానీ, మొన్న నాగార్జున వర్స్ట్ ప్లేయర్ ఎవరైతే వస్తారో వాళ్ళ మదర్ రారని, అంటే వాళ్ళ ఫ్యామిలీ రారని, ఈ టైప్లో ఎమోషనల్గా తేజ అయితే డౌన్ అయినట్టు మనకి బిగ్ బాస్ ఆడియన్స్ దృష్టిలో మనకు తెలిసిందే కదా. ఎమోషనల్ అంటే ఫస్ట్ కనెక్ట్ అయ్యేది మన తెలుగు ఆడియన్స్ ఫస్ట్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఓట్లయితే గుర్తు పడేస్తారు. అది ఒకరిని టార్గెట్ చేసినా సరే, అలాగే వాళ్ళు ఎమోషనల్ కరెక్ట్గా ఉందనుకో ఖచ్చితంగా ఓట్లు వేస్తారు. కానీ అది ఫేక్ అని తెలిసిందని మాత్రం ఆగిపోతాయి. ఇలా అయితే మన గౌతమ్ టాప్, అండ్ దాని తర్వాత టేస్టీ తేజ సెకండ్ ప్లేసు. అసలు మామూలుగా లేదుగా. అక్కడ యష్మి దాని తర్వాత థర్డ్ ప్లేసు. అసలు యష్మి థర్డ్ ప్లేస్కి పడిపోవడానికి కారణం ఫ్లిప్. ఈ ఫ్లిప్ అనేది తగ్గలేదు. రీసెంట్గా మొన్న కూడా నేను ఫ్లిప్ అవ్వట్లేదు అని చెప్పి మొన్న కూడా ఫ్లిప్ అయింది కదా. ఏంటంటే ఇక్కడ ఎగ్ టాస్క్ అప్పుడు నిఖిల్ కోసం నైట్ అంతా వెయిట్ చేస్తాను అని చెప్పిన యష్మి వీకెండ్ వచ్చి మన నబీల్కి సపోర్ట్ చేసిందంటే అక్కడే అర్థం చేసుకోవాలి కదా మనం ఫ్లిప్ అయిందా లేదా అని. అంటే ఒక డెసిషన్ మీద లేదు, మల్టిపుల్ డెసిషన్స్. లైక్ ప్రేరణ కూడా
యష్మి దగ్గర నుంచి నేర్చుకున్నట్టుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఏమో రోహిణికి సపోర్ట్ చేసి లాస్ట్లో వచ్చి నబీల్కి సపోర్ట్ చేయడం అసలు నాకైతే మైండ్ పోయిందంటే. సో అది వదిలేసి మనం ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుంటే మన యష్మి అయితే ఫ్లిప్ అవుతుంది. సో ఇక్కడ ఇక్కడ మా టీవీ సపోర్ట్ బ్యాచ్ సపోర్ట్ ఉంది కాబట్టి అంత మాత్రమైనా యష్మికి పడుతున్నాయి, లేకపోతే అది కూడా పడవు. ఇప్పుడు ఇక్కడ నిఖిల్ ఓట్లు ఏమైనా యష్మికి పడుతున్నాయా అని అయితే మనం ఆలోచిస్తే ఖచ్చితంగా నిఖిల్ ఓట్లు కొన్ని పడుతున్నాయి, అలాగే ప్రేరణ ఓట్లు కూడా పడుతున్నాయి నాకు అనిపించింది. లేకపోతే యష్మికి సోలోగా అయితే అంత ఓటింగ్ పర్సంటేజ్ అయితే లేదు, రాదు కూడా. అంటే వచ్చే అంత పెర్ఫార్మెన్స్ కూడా ఏమి చేయలేదు యష్మి. ఒక ఏడుపులు ఫ్లిప్లు తప్ప ఏమి ఉండవు. ఒకవేళ తను జర్నీ చూపించినా కానీ సరే అలానే ఉంటుంది. ఇంకా దాని తర్వాత మన అవినాష్కి ఓకే సోలో ఓటింగ్ కాబట్టి కొంచెం సాలిడ్గానే పడుతుంది, కొన్ని రోహిణి ఓట్లు కూడా పడి ఉండొచ్చు. ఇంకా దాని తర్వాత అసలు నేను ఈ ఎలిమినేషన్ అనాలిసిస్ వీడియో చేయడానికి కారణం లాస్ట్ 2 పర్సన్స్, పృథ్వీ అండ్ విష్ణుప్రియ. ఈ వీక్ 99% నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్కి కంటెంట్ కావాలి. వీళ్ళిద్దరిని బిగ్ బాస్ హౌస్లో ఉంచితే చూడముచ్చటగా ఉంటుంది. బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ చాలా లైక్ చేస్తున్నారు ఈ జంటని అని చెప్పి అనుకుంటున్నాడు. అలాగే అందరూ మిగతా హౌస్ మేట్స్ కూడా ఒరే ఏంద్రా బాబు ఈ కర్మ అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో బిగ్ బాస్ ఎలాంటి డెసిషన్ తీసుకొని నేను అనుకోవడం అయితే ఎలిమినేషన్ ఉండదు అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నబీల్ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ ఉంది కదా. నబీల్ ఎవిక్షన్ షీల్డ్ ఎవరికి వాడతాడు, అసలు పృథ్వీకి కానీ విష్ణుప్రియకి కానీ వాడతాడా లేదా? నాకు తెలిసి అయితే ఇద్దరికి వాడు అని నేను అనుకుంటున్నా. వాడితే ఒకవేళ పృథ్వీకి వాడతాడేమో. పృథ్వీకి వాడితే మాత్రం ఖచ్చితంగా ఎలిమినేషన్ అయితే ఉండదు ఈ వారం, రాసి పెట్టుకోండి. ఒకవేళ ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేయలేదా ఖచ్చితంగా అయితే వీళ్ళిద్దరిలో నుంచి ఒకరైతే అవుట్ అయిపోతారు, 100% గ్యారెంటీ. విష్ణుప్రియ అయితే వెళ్ళిపోవడం అయితే కన్ఫామ్. మన పృథ్వీని అయితే ఖచ్చితంగా ఉంచుతారు. అప్పుడు తెలుస్తుంది మన పృథ్వీ సోలో గేమ్. ఇప్పుడు సోలో గేమ్ ఆడుతున్నాడు, కానీ కొన్ని సైడ్ ట్రాక్లు ఎక్కువ అయిపోయినాయి అనమాట. అందుకనే ఈ ట్రాక్ కొంచెం తగ్గింది. సో అది కూడా మనం క్లారిటీగా అయితే చూడొచ్చు. సో ఇదండి ఎలిమినేషన్ అనాలిసిస్. మరి చూద్దాం ఈ 11th వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో. మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారని అనిపిస్తుందో కింద అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనకైతే ఈసారి విష్ణుప్రియ అయితే ఎవరు ఆపలేరు అనేది అనిపిస్తుంది. అసలు ఇదైతే మామూలు ట్విస్ట్ కాదు. అసలు ఎక్కడ ఉండాల్సిన విష్ణుప్రియ ఎక్కడికి పడిపోయిందో చూడండి. అది బిగ్ బాస్ హౌస్లో జరిగే పరిణామాలు ఇలానే ఉంటాయి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో ఒక మంచి కంటెంట్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.